జయవరపు సత్యవతి గోకవరంలో మెయిన్ రోడ్ లో వెలసి ఉన్న వినాయకుడు ఆలయం వద్ద కమిటీ వారు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మా మహిళలందరికీ చాలా సంతోషం. అందరికి ప్రైజులు ఇస్తున్నారు. అందరికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు అందరికి కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది. మనం ఇంకా ఎన్నెన్నో జరగాలని కోరుకుంటున్నాం. హాస్నిశ్రీ మాది గోకవరంలో ఉన్న మెయిన్ రోడ్ లో వినాయకుడి గుడి వద్ద ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. ఆ ముగ్గుల పోటీ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్స్, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ఇచ్చారు. మా యూత్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి ఎన్నో జరగాలని కోరుకుంటున్నాము. నేను గోకవరం మెయిన్ రోడ్ లో వెలిసి ఉన్న వినాయకుడి గుడి దగ్గర ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. అక్కడ అందరికి మా ఫ్రెండ్స్ అందరం కూడా మంచి డిజైన్ ముగ్గులు వేసాము. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు చేశారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకెలాంటి చాలా జరుపుకోవాలని. దేవి మాది గోకవరం గ్రామం. ఇక్కడ గణపతి నవరాత్రుల సందర్భంగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు కమిటీ వారు. ప్రతి ఒక్కరికి ఫస్ట్, సెకండ్ ప్రైజులు కూడా నిర్వహించారు. ముగ్గుల పోటీలో పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇలా నవరాత్రులు జరిగి ప్రతి సంవత్సరం కూడా ఇలా ముగ్గుల పోటీ జరిగి ఆనందంగా ఉత్సవాలు జరుపుకోవాలని ఆ మనసారా ఆ వినాయకుడిని కోరుకుంటున్నామండి. బాబు, మేము మన మెయిన్ రోడ్ లో వెళ్ళిన వినాయకుని ఆలయం వద్ద గణేష్ నవరాత్రుల సందర్భంగా మహిళలచే ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం అయినది. ప్రతి ఒక్కరికి 13 మంది సభ్యులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ప్రైజులు కూడా మా కమిటీ వారు ఆధ్వర్యంలో పెద్దల సమక్షంలో రేపు ప్రైజులు ఇవ్వబడుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని, ఆ గణపతి మాకు తోడు నీడవై మమ్మల్ని చల్లగా కాపాడాలని కమిటీ వారి తరఫున నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎనర్జ్ చేయడం అయినది. అదే విధంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా ప్రైజులు ఇవ్వబడుతున్నాం. ఆ విఘ్నేశుడు మాకు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, మమ్మల్ని మనసారా ఆ విఘ్నేశుడు దీవించాలని మరీ కోరుతున్నాం.